వెల్కమ్ టు హెల్త్ కేర్. అక్టోబర్ మంత్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతున్న బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ఇన్సిడెన్స్ మాత్రం బాగా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా స్త్రీలలో వచ్చే క్యాన్సర్స్లో దాదాపు 30% పైగా ఈ క్యాన్సర్కి గురవుతున్నారు. మరి అసలు రొమ్ము క్యాన్సర్ పట్ల అందరూ పెంపొందించుకోవాల్సిన అవగాహన ఏంటి? ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? ఎప్పుడైనా క్యాన్సర్ అని అనుమానించాల్సి ఉంటుంది? నిర్ధారించే పరీక్షలు ఏంటి? ట్రీట్మెంట్స్లో వచ్చిన కొత్తదనాలేంటి? ఈ వివరాలు అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సౌమ్య కోరకొండ మనతో ఉన్నారా? ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. ఈ మంత్ అక్టోబర్ మంత్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా ప్రకటించి ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతుంటారంటే ఒకసారి ఈ మంత్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి చెప్తారా? ప్రతి 8 మహిళల్లో ఒక మహిళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో అంత కామన్ మన బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు. సో అందుకనే అక్టోబర్ అనే ఒక మంత్ని మనం స్పెసిఫిక్గా దీనికోసం కేటాయించి ఆ అవేర్నెస్ని పెంచితే జనాల్లోకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తెలిసి దానికి ఏమేమి లక్షణాలు ఉంటాయి, ఎలా చూసుకోవాలి, ఎప్పుడు మనం టెస్ట్లకు వెళ్ళాలి, ఇవి తెలుసుకోవడానికి మనం బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అని ఒకటి సెలబ్రేట్ చేస్తున్నాం. సో స్పెసిఫిక్గా ఇది మంత్ అని ఎవ్రీ హాస్పిటల్లో ఎవ్రీ ఆంకాలజిస్ట్ మేము చేసేది ఏంటంటే వి గివ్ స్పెసిఫిక్ అవేర్నెస్ టాక్స్ ఇస్తాము, లేదంటే మ్యామోగ్రామ్స్ చేయించమని చెప్తాం, లేదా క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. సో ఇలా చేసినందువల్ల ఏంటంటే జనాల్లో దీని గురించి మాట్లాడుకుంటారు, బ్రెస్ట్ క్యాన్సర్ అనే దాని గురించి మాట్లాడుకుంటారు. ప్లస్ ఇదేంటి, దీని గురించి ఎట్లా తెలుసుకోవాలి, ఏం చేయాలి, ఏం టెస్ట్లు చేసుకోవచ్చు అనేది దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది జనాల్లోకి వెళ్తుంది. సో దట్స్ హౌ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. రొమ్ము క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇంత ముందుతో పోలిస్తే బాగా పెరిగిందంటారా? మన ఓవర్ ద డెకేడ్స్ అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలలో బ్రెస్ట్ క్యాన్సర్ యాక్చువల్లీ 3rd ఉండేది. ఇప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ ద ఫీమేల్ అనమాట. విమెన్లో మనకి మోస్ట్ కామన్లో వచ్చే క్యాన్సర్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్. ఎర్లియర్ ఇండియాలో మనకి సర్వైకల్ క్యాన్సర్ ఉండేది. ఇప్పుడు ఇండియాలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ టాప్ మోస్ట్ ఫస్ట్ క్యాన్సర్ దట్ కమ్స్ ఇన్ ఫీమేల్స్. సో అంత కామన్ అయిపోయింది ఇప్పుడు. ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, పట్టణ ప్రాంత మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేవాళ్ళు. ఇప్పుడు అదే సినారియో ఉందా? లేదు, ఇప్పుడు ఇట్ హ్యాస్ అన్ని చోట్ల ఇది మారిపోయింది. బ్రెస్ట్ క్యాన్సరే ఇప్పుడు అన్నిటికన్నా మోస్ట్ కామన్గా మనకి ఆల్ ఓవర్ ఇండియా ఉంది. ఉమెన్లో అంటే రొమ్ములు అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి ఏజ్ వైజ్గా అండ్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి. అసలు ఎలాంటి కణితిని అనుమానించాల్సి ఉంటుంది? అసలు ఎలాంటి మార్పులను అసలు నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు? సో మామూలుగా మనం ఏం చేయాలంటే మన రొమ్ము ఎలా ఉంటుంది, మన పీరియడ్ తోటి ఎట్లా చేంజెస్ వస్తాయి, దానిలో ఏం తేడాలు వస్తున్నాయి అనేది తెలుసుకోవాలంటే మన రొమ్మును మనం చూసుకుంటూ ఉండాలి. సో నెలసరి వచ్చినప్పుడు ఒక 5 రోజుల తర్వాత మన రొమ్మును మనం చూసుకుంటే మనకి ఎట్లా ఉంది, ఏమైనా తేడాలు వస్తున్నాయి అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకు తెలుస్తుంది. సో ఎనీ లంప్ అంటే ఏ గడ్డ అయినా సరే, నొప్పి ఉన్నా నొప్పి లేకపోయినా గడ్డ ఉంది అంటే మాత్రం అది అబ్నార్మల్. సో కంపల్సరీ ఏ గడ్డ ఉన్నా కానీ చూపించుకోవాలి. ఇప్పుడు గడ్డ మంచి గడ్డ, నార్మల్ గడ్డ కాదా అనేది మనకు తెలియదు. ఓన్లీ ఆ డాక్టర్ చూసి లేదా టెస్ట్ చేసే మనం చెప్పగలుగుతాం. సో ఎనీ లంప్ ఆర్ ఎస్పెషలీ పెయిన్లెస్ లంప్ అంటాం, నొప్పి లేని గడ్డ అనేది మనకి మెయిన్గా వచ్చే క్యాన్సర్లో సిమ్టమ్. అలా అని ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు. సో ఏ గడ్డ క్యాన్సర్ కాదనేది ఒక డాక్టర్ని చూసిన తర్వాత టెస్టులు చేసిన తర్వాత నిర్ధారించగలుగుతాం. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే తిత్తు ఉంటుంది, నిప్పులు అంటాం. తిత్తు లోపలికి వెళ్ళిపోయి ఉండడం రిట్రాక్షన్ అంటాం. కొంతమందికి పుట్టుకతోనే నిప్పులు లోపలికి వెళ్ళి ఉంటుంది, అది నార్మల్. కానీ ఇప్పుడు రీసెంట్గా మనకి నిప్పులు లోపలికి వెళ్ళిపోయి కొన్ని నెలల్లో లేదా 2-3 వారాల నుంచి తిత్తు లోపలికి వెళ్ళిపోయి ఉంది అంటే కనుక వెంటనే చూపించుకోవాలి. తిత్తు నుంచి రక్తం కానీ, మెయిన్గా రక్తం వస్తే అది ఒక క్యాన్సర్ లక్షణం. ఏదన్నా డిశ్చార్జ్ వాటర్ కానీ మిల్క్ లాక్టేటింగ్ మదర్ కాదు కానీ మిల్క్ లాగా వస్తుంది, లేదంటే బ్రౌన్ కలర్ ఫ్లూయిడ్ వస్తుంది, ఎనీ ఫ్లూయిడ్ ఒకసారి చూపించాలి. ఎందుకు వస్తుంది అనేది మనం ఒకసారి ఇవాల్యుయేట్ చేస్తేనే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ చర్మం ఏమైనా కమిలిపోయినట్టున్నా, లేదా ఎర్రగా అయిపోయినా, లేదా ఏమైనా పుండులాగా ఏమైనా అయినా, ఇవన్నీ కూడా మనం చూపించుకోవాల్సిన లక్షణాలు. అన్నిటికన్నా ముఖ్యమైనది చంకలో, ఎందుకంటే రొమ్ములో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చంకలో కూడా మనకు గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. సో చంకలో కూడా ఏమైనా గడ్డలు ఉన్నాయంటే మనం కంపల్సరీ డాక్టర్ చూపించుకోవాలి.
ఒక్కోసారి రొమ్ములో ఎలాంటి మార్పు లేకుండా ఆర్మ్పిట్లోనే లంప్స్ లాగా కనిపిస్తాయి, అది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు అంటారు, అది నిజమేనా? కంపల్సరీ అది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ములో చిన్నగా ఉండి అది రొమ్ము యాక్సిల్ చంకకి పాకిపోయి అక్కడ గడ్డల్లాగా ఫామ్ అయ్యి అవి పెద్దగా అవడం మొదలవ్వచ్చు. సో చంకలో ఏమైనా గడ్డలు ఉంటే దట్ ఆల్సో కెన్ బి బ్రెస్ట్ క్యాన్సర్. అసలు యావరేజ్గా ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఈ క్యాన్సర్కి గ్రోత్ ఉన్నట్టుగా గమనిస్తున్నారు? బ్రెస్ట్ క్యాన్సర్ ముందు మనకేంటంటే వయసు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనం ఎక్స్పోజ్ అయ్యే హార్మోన్స్ వల్ల కానీ మన కెమికల్ ఫుడ్ వల్ల కానీ వీటన్నిటి వల్ల ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ స్టార్టింగ్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్ లైక్ 30s 20sలో కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ జెనెటిక్ అంటే హెరిడిటరీగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ అయితే మనం 25 years నుంచి మనం వాళ్ళని స్క్రీన్ చేస్తూ ఉంటాం. సో ఎందుకంటే వాళ్ళలో ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. మ్యారేజ్ అండ్ పిల్లలు మ్యారేజ్ లేట్గా అవ్వడం, పిల్లల్ని ప్లాన్ చేయడం లేట్గా అవ్వడం, లాక్టేషన్ లేకపోవడం అంటే బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కారణాలు కావచ్చు. సో ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ హార్మోన్ రిలేటెడ్. ఇప్పుడు మీరు చెప్పారు మ్యారేజ్ లేట్ కావడం, పిల్లలు లేట్గా పుట్టడం, ఇవన్నీ ఏంటంటే పిల్లలు లేట్గా పుట్టడం. ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే మన బాడీలో హార్మోన్స్ చేంజ్ వస్తుంది. సో ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది, ఈస్ట్రోజన్ తక్కువ ఉంటుంది. ప్రొజెస్ట్రాన్ ఈజ్ ప్రొటెక్టింగ్, బ్రెస్ట్ క్యాన్సర్కి ప్రొటెక్టింగ్ అనమాట. ఈస్ట్రోజన్ ఈజ్ బ్రెస్ట్ క్యాన్సర్ కాజింగ్ హార్మోన్. సో ఈ పిల్లలు లేకపోవడం వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ హార్మోన్ మన బాడీలో ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల దోస్ పీపుల్ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగని పిల్లలు లేని ప్రతి వాళ్ళకి వస్తుందని కాదు, వాళ్ళలో కొంచెం శాతం రిస్క్ ఉంటుంది. ఇంకోటి నవిడేస్ ఇన్ఫెర్టిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. సంతానలేమి సమస్యలు ఉన్నప్పుడు ఆ ట్రీట్మెంట్స్ కూడా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్, హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. వాటి వల్ల కూడా ఇలాంటి క్యాన్సర్స్కి గురవుతారేమోనన్న భయం ఉంటుంది. సో ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ అంటే చాలా ఎక్కువ కాలం ఈ హార్మోన్స్ తీసుకోవడం వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆ హార్మోన్స్లో కూడా స్పెసిఫికల్లీ ఇప్పుడు మనకి చాలా చేంజెస్ వచ్చాయి. ఇదివరకు ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ రెండు కలిపి ఇచ్చేవాళ్ళం హార్మోన్స్. ఇప్పుడు అలా కాకుండా ప్రొజెస్ట్రాన్ ఇస్ అ సేఫర్ బెటర్ దాన్ రెండు కంబైన్ చేసి అనమాట. సో ఇప్పుడు ఇచ్చే హార్మోన్ టాబ్లెట్స్లో కూడా మనం ప్రొజెస్ట్రాన్ని ఎక్కువ పెంచి ఈస్ట్రోజన్ శాతాన్ని తగ్గించి ఇవ్వడం, కానీ కంటిన్యూస్గా తీసుకోకూడదు, గ్యాప్ ఇచ్చి తీసుకుంటూ ఉండాలి. మరి ఏజ్తో పాటు ఈ క్యాన్సర్కి గురయ్యే రిస్క్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ మెనోపాజ్ దశ దాటాక ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుతూ ఉంటుంది, అయినా కూడా ఎందుకు ఈ క్యాన్సర్కి గురవుతారు? హార్మోన్ ఎఫెక్ట్ బాడీలో ఓవరీస్ నుంచి తగ్గినా కానీ మనకి ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ లెవెల్స్ బాడీలో ఉంటాయి మనకి. ఎందుకంటే మన ఫ్యాట్లో కూడా ఈస్ట్రోజన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ తగ్గినా కానీ మనకి జెనెటిక్ ఏజ్ అయ్యే కొద్దీ మనకి మ్యూటేషన్స్ అనేవి బాడీలో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్లే ఏ క్యాన్సర్ అయినా కానీ ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒబేసిటీ ఉన్న స్త్రీలలో ఈ క్యాన్సర్కి గురయ్యే రిస్క్ ఎక్కువ. అండ్ బ్రెస్ట్ సైజుకి ఈ క్యాన్సర్కి ఏమన్నా సంబంధం ఉంటుందా? Obesity is one of the risk factor for breast cancer because of again estrogen effect ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఛాన్స్ ఉంటుంది. మీరు ఇంకొక క్వశ్చన్ సైజ్ ఆఫ్ ది బ్రెస్ట్ ని బట్టి కూడా సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్ ఇస్ నాట్, దానివల్ల ఏమి రిస్క్ ఉండదు. కానీ వాట్ వీ సే ఇస్ డెన్సిటీ, బ్రెస్ట్ డెన్సిటీ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్. ఏంటంటే అది మనకి మ్యామోగ్రామ్ తీసినప్పుడు మనకి బ్రెస్ట్ డెన్సిటీ ఎలా ఉందో చూసుకుంటాం. దానిలో కేటగిరీస్ ఉంటాయన్నమాట, grade 1 to 4. సో 4 అంటే హై డెన్సిటీ బ్రెస్ట్. హై డెన్సిటీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ క్యాన్సర్ ఎంతవరకు హెరిడిటరీ అంటారు? సో ఓన్లీ 20% ఆఫ్ ద ఆర్ లెస్ దాన్ 25% ఆర్ ఎగ్జాక్ట్లీ హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనమాట. అంటే ఒక ఫ్యామిలీలో రన్ అయ్యేవి, సపోజ్ మదర్, గ్రాండ్ మదర్, సిస్టర్స్ వీళ్ళందరికీ ఉంటే వాళ్ళకి వచ్చే అవకాశం అంత ఎక్కువ, వాళ్ళల్లో ఎక్కువ ఉండొచ్చు. ఇలాగా వంశపారంపర్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ అంటే కొంచెం జెనెటిక్ ఇది ఉన్నా కాజ్ ఉన్నా లేకపోయినా అసలు ఏ ఏజ్ నుంచి బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ మొదలు పెడితే బెటర్ అంటారు? సో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రాపర్గా మనం చేసేదైతే ఇప్పుడు మ్యామోగ్రామ్లో వన్ ఈజ్ ఎక్స్రే మ్యామోగ్రామ్. ఎక్స్రే మ్యామోగ్రామ్ మనం 40 years అబౌవ్ నుంచి చేపిస్తాం. కానీ మనం బ్రెస్ట్ క్యాన్సర్ కోసం చూసుకోవడం అనేది, బ్రెస్ట్ను అర్థం చేసుకుని మనం చెక్ చేసుకునేది అనేది 18 years ఏజ్ అప్పటి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. అదే ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే కనుక 25 years అప్పటి నుంచి వీ స్టార్ట్ స్క్రీనింగ్ ఇన్ దెమ్. అండ్ ఫర్ అదే 40 years బిలో వాళ్ళకైతే అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేపిస్తాం. దట్ ఈస్ సో దట్ బ్రెస్ట్
విల్ బీ సప్పుల్ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అల్ట్రాసౌండ్ బ్రెస్ట్లో మనకి లీజన్స్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. అబవ్ 40 అయితే ఎక్స్రే మ్యామోగ్రామ్ చేపిస్తాం. ఓకే, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారించడానికి కూడా రకరకాల పరీక్షలు ఉంటూ ఉంటాయి కదండి, అవి ఏంటంటారు, అసలు ఏ ఏజ్లో ఏవి అవసరం? సో ఫస్ట్ ఇస్ ఫిజికల్ ఎగ్జామినేషన్ బై డాక్టర్. సో డాక్టర్ చూసి ఆ లంప్ ఎలాంటిది ఏంటి అనేది అది నిర్ధారిస్తారు. దాని తర్వాత కామన్గా మనం చేసేది ఏంటంటే మ్యామోగ్రామ్లో ఎక్స్రే మ్యామోగ్రామ్, అల్ట్రాసౌండ్ మ్యామోగ్రామ్ అనేవి ఉంటాయి. ఎక్స్రే మ్యామోగ్రామ్ 40 years అబవ్ వాళ్ళకి రాస్తాము, అల్ట్రాసౌండ్ మ్యామోగ్రామ్ అయితే బిలో 40. సో వీటి తర్వాత మనకి అందులో గడ్డ ఉంది అని తెలిస్తే కనుక వీడు ఆ బయాప్సీ, కోర్ నీడిల్ బయాప్సీ అంటాం. కోర్ నీడిల్ బయాప్సీ అంటే చిన్న నీడిల్, లైక్ మన ఇంజెక్షన్ సిరంజ్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది సైజ్. సో దాంతో మనం నీడిల్ బయాప్సీ చేస్తాం. ఆ చిన్న ట్యూమర్, ఆ చిన్న టిష్యూని తీసి దాన్ని టెస్ట్కి పంపించి వాళ్ళు మైక్రోస్కోప్లో చూసి దాన్ని బట్టి అది ఏం టైప్ ఆఫ్ ట్యూమర్ అనేది నిర్ధారిస్తారు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ అంటుంటారు కదండి, సెల్ఫ్ ఎగ్జామినేషన్లో గుర్తించగలుగుతారా? సో మన ఫస్ట్ అందుకనే మనం చిన్న ఏజ్ నుంచే మనం వీ హ్యావ్ టు స్టార్ట్ టు అండర్స్టాండింగ్ అవర్ బ్రెస్ట్. మన రొమ్ము ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకుంటే దానిలో ఏమేమి మార్పులు వస్తున్నాయి అనేది మనకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అలవాటు అవుతుంది, తెలుస్తుంది. సో అండ్ ఆల్సో ఇప్పుడు మంత్లీ మనం బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు యాజ్ అ డాక్టర్ నేను చిన్నగా ఉన్న దాన్ని కూడా నేను ఐడెంటిఫై చేయగలను, కానీ మీకు తెలియదు కాబట్టి ఏది అబ్నార్మల్ అనేది తెలియదు. సో పెద్దగా అయ్యే వరకు మీకు తెలియదు. సో అందుకని మీరు చూసుకుంటూ కూడా ఉంటే లాస్ట్ మంత్ ఇది లేదు, ఇప్పుడు ఏదో తేడాగా ఉంది అంటే వెంటనే మీరు యూ కెన్ కన్సల్ట్ ఎ డాక్టర్. సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టూల్ టు అండర్స్టాండ్ బ్రెస్ట్ అండ్ ఆల్సో టు కమ్ ఫర్ ఎర్లీ చెకప్స్. మీ దగ్గరకు వచ్చే చాలా మంది కూడా చెప్తూ ఉండొచ్చు, ఈ లంపు నాకు ఎప్పటి నుంచో ఉందండి, ఇప్పుడు సడన్గా క్యాన్సర్ ఎందుకైంది, నాకు అసలు ఏ నొప్పి లేదు, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పే వాళ్ళు కూడా ఉండుంటారు కదా. ఎస్. సో కామన్గా వచ్చి చెప్పే ప్రజెంటేషన్ ఏంటంటే నాకు ఈ గడ్డ చాలా కాలం నుంచి ఉందమ్మా, అసలు నొప్పే లేదు, అందుకే నేను రాలేదు. సో అట్ దాట్ టైం మనం చూసేటప్పటికి ఆల్రెడీ అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అంటే నొప్పి లేకుండా అన్ని సంవత్సరాలు ఉండొచ్చు. యా, ఫస్ట్ సిమ్టమ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ నొప్పి లేని గడ్డ. సో అందుకనే ఏ గడ్డ ఉన్నా కానీ చూపించుకోవాలి. తొలి దశలో గుర్తిస్తే ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉంటుంటాయి? తొలి దశలో ట్రీట్మెంట్స్ మనకి సపోజ్ స్టేజ్ 1 అంటే అంటే బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజెస్ ఉంటాయి. సో స్టేజ్ 1 అంటే ఇట్ ఈస్ ఓన్లీ బ్రెస్ట్లోనే ఉంది, చాలా చిన్నగా ఉంది అంటే మనం ఓన్లీ సర్జరీ చేయొచ్చు. అండ్ దట్టు ఇప్పుడు ఓన్లీ ఆన్ మ్యామోగ్రామ్లో మనం డిటెక్ట్ చేసాం, చేతికి తగలట్లేదు అంటే కనుక ఓన్లీ సర్జరీతో మనం దాన్ని ట్రీట్మెంట్ చేసేయచ్చు, లంప్ వరకే తీసేస్తాం. యా. స్టేజ్ 2 లేదా స్టేజ్ 1 ఇంకా ట్యూమర్ కొంచెం పెద్దగా ఉంది, మనకు తగులుతుంది అంటే కనుక తగిలే ట్యూమర్ దేనికైనా సరే ట్రీట్మెంట్స్ యాడ్ అవుతాయి. సో సర్జరీ చేస్తాం, ఏదో బ్రెస్ట్ ఉంచుతూ చేయొచ్చు లేదా బ్రెస్ట్ మొత్తం తీసేయచ్చు. ఇది చేసిన తర్వాత కీమోథెరపీ అనేది మనం సెలైన్లో మన బ్లడ్లోకి ఇస్తాం అనమాట. సో కీమోథెరపీ ఇవ్వాలి. దాని అవసరాన్ని బట్టి రేడియేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటి తర్వాత హార్మోనల్ థెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు అడ్వాన్సెస్లో మనము ఇంకా ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్ కూడా మనకు ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్లో టైప్స్ ఏంటంటారు అసలు? బ్రెస్ట్ క్యాన్సర్లో మెయిన్గా ఉండేది డక్టల్ కార్సినోమా అంటే మనకి బ్రెస్ట్లో మెయిన్గా ఉండేది మన లాక్టోజన్ గ్లాండ్స్ అనమాట. సో మన పాలు వచ్చే గ్లాండ్స్ ఉంటాయి, ఆ పాలు వచ్చే గ్లాండ్స్లోంచి మనకి చిన్న చిన్న డక్ట్స్ వస్తాయి. ఆ డక్ట్స్లో నుంచే మనకి ఎప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్. ఇంకా మిగిలిన వెరైటీస్ ఏంటంటే ఇప్పుడు డక్ట్స్ నుండి అన్నాను కదా, అలాగే గ్లాండ్స్ నుండి వచ్చేదాన్ని లాబ్యులర్ కార్సినోమా అంటాం. దీస్ ఆర్ ద టూ మోస్ట్ కామన్ క్యాన్సర్స్. అండ్ ఇంకా మనకి బ్రెస్ట్లో ఫ్యాట్ కూడా ఉంటుంది, ప్లస్ ఇంకా బ్లడ్ వెసల్స్ నుండి వచ్చే కార్సినోమాస్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ దోస్ ఆర్ వెరీ లెస్ పర్సెంట్, 5% కన్నా తక్కువ ఉంటాయి. ఒక్కోసారి బ్రెస్ట్ క్యాన్సర్కి గురైన వాళ్ళు చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళని చాలామందిని చూస్తుంటామండి, కానీ కొంతమంది వితిన్ ఫ్యూ మంత్స్లో చనిపోవడం కూడా చూస్తుంటాం. అంటే స్టేజా లేకపోతే టైపా, ఏజా, ఏ విషయాలు ఉంటాయి? సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఈచ్ పర్సన్ అండ్ ఈచ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ డిఫరెంట్. సో ఇప్పుడు ఒక పర్సన్లో వచ్చే క్యాన్సర్ ఇంకొక పర్సన్లో వచ్చే క్యాన్సర్ రెండు ఒకటే కాదు. దానిలో చాలా ఒక పర్సన్ ఏజ్ బట్టి, వాళ్ళ బాడీ టైప్ బట్టి, ప్లస్ ట్యూమర్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎస్పెషలీ హార్మోన్ రిసెప్టార్స్ అన్నాం కదా, సో వాటిని బట్టి డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ వెరైటీస్ వల్ల ఈచ్ పేషెంట్ విల్ రియాక్ట్ డిఫరెంట్లీ టు ట్రీట్మెంట్ అండ్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ద స్టేజ్. సో ఎర్లీ స్టేజ్ అయితే వాళ్ళకి సింపుల్ ట్రీట్మెంట్స్తో దే కెన్ లీడ్ అ నార్మల్ లైఫ్ విత్ ఇన్ నో టైమ్. కొంచెం అడ్వాన్స్డ్ అయితే కొంచెం
ఎక్కువ స్ట్రెస్ఫుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి తీసుకుని కూడా దే కెన్ గో బ్యాక్ టు ద నార్మల్సీ. బట్ స్టిల్ it depends especially on the individual tumor type, body type, and also on the hormone response to the tumor, response to the treatment to the tumor. లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్ అంటే ఏంటంటారు? ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఇమ్యూనోథెరపీ అనేది ఉంది. సో ఇమ్యూనోథెరపీలో దీనివల్ల ఎంతో అడ్వాన్స్డ్ ప్రజెంట్ అయిన వాళ్ళు కూడా వీ కెన్ స్టిల్ ప్రొలాంగ్ దేర్ లైఫ్ ఫర్ మోర్ దాన్ 5 years or 10 years వరకు కూడా మనం ప్రొలాంగ్ చేయగలుగుతున్నాం. అండ్ ఆల్సో ఇమ్యూనోథెరపీ వల్ల ఏంటంటే మనం ముందే దాన్ని ట్రీట్మెంట్లో ఇవ్వడం వల్ల వాళ్ళ సర్వైవల్ని కూడా మనం పెంచగలుగుతున్నాం. ఇంతకుముందుతో పోలిస్తే నవిడేస్ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీస్ ఎంత బాగా చేయగలుగుతున్నారు? లంపు పెద్దదైనా చేయగలుగుతున్నారు? బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ ఇప్పుడైతే డెఫినెట్లీ చాలా ఎక్కువ శాతం చేయగలుగుతున్నాం. ప్లస్ ఆల్సో బ్రెస్ట్ని షేప్ని కూడా మెయింటైన్ చేసి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసి ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటాం. సో వాళ్ళకి నార్మల్ బ్రెస్ట్ని కూడా మనం ఇవ్వగలుగుతున్నాం. అండ్ ఆల్సో ఈవెన్ ట్యూమర్ పెద్దగా ఉన్నా సరే వీ కెన్ స్టిల్ డూ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ. దానికి మనం ఫస్ట్ కీమో ఇస్తాము, కీమోథెరపీ ఇచ్చి ట్యూమర్ సైజ్ని కొంచెం తగ్గించాక అప్పుడు విల్ డూ ద బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ. ఈ సర్జరీస్ అయిపోయాక వాళ్ళ ఫాలోఅప్ కేర్ ఎలా ఉంటుందంటారు? సో నార్మల్లీ మేము 3 monthsకి కంపల్సరీ పేషెంట్స్ని వచ్చి చెకప్ చేయించుకోమని చెప్తాం. ఫర్ ద ఫస్ట్ 2-3 years కంపల్సరీ 3 monthsకి చెకప్కి రావాలి. ఆ తర్వాత 6 months, ఫర్ 5 years అయితే కంపల్సరీ వాళ్ళు మాతో రెగ్యులర్గా చెకప్లో ఉండాలి. ఆఫ్టర్ దట్ 1 yearకి రమ్మంటాం. ఓకే. ఇట్ ఇంక్లూడ్స్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాం మేము, ప్లస్ అవసరాన్ని బట్టి మామోగ్రామ్ ఆర్ స్కాన్ ఏమైనా చేస్తాం. బ్రెస్ట్ క్యాన్సర్ రికరెన్స్ అనేది కూడా టైప్ని బట్టే ఉంటుంది అంటారు? యా, ట్యూమర్ని బట్టి ఆ ట్యూమర్ రెస్పాన్స్ టు ట్రీట్మెంట్, వాళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ కంప్లీట్. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇంక్లూడ్స్ సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ అండ్ హార్మోన్ థెరపీ. సో వీటన్నిటిలో ఎక్కడైనా బ్రేక్ వచ్చి కంప్లీట్ చేయకపోయినా, లేదా ట్యూమర్ ఈ ట్రీట్మెంట్స్ దేనికి రెస్పాండ్ అవ్వకపోయినా, ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్కి అంటే కన్జర్వేటివ్ సర్జరీ చేసిన ఆ చేంజెస్కి ఆంకోప్లాస్టిక్ అంటే ఈస్థెటిక్ లుక్ ఇవ్వడానికి వెంటనే చేస్తుంటారా ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీస్? ఇప్పుడు ప్రెజెంట్లీ వీఆర్ డూయింగ్ ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అలాంగ్ ఫస్ట్ టైమే సర్జరీ ముందే చేసేస్తాం. బట్ సర్టన్ సిచ్యువేషన్స్లో ఏంటంటే రేడియేషన్ ఇస్తాం కాబట్టి బ్రెస్ట్ షేప్ కొంచెం మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని సిచ్యువేషన్లో తర్వాత కూడా మేము సర్జరీ ఆంకోప్లాస్టిక్ సర్జరీ చేయొచ్చు. నవేడేస్ అంటే బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీస్ ఎక్కువగా చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 7-8 years 10 years బ్యాక్ బ్రెస్ట్ మొత్తం చేసిన వాళ్ళని, మాస్టెక్టమీ చేసిన వాళ్ళని చాలా కామన్గా చూస్తుంటాం. వాళ్ళకి కాకపోతే ఆత్మన్యూనత భావం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేయొచ్చా? ఎస్, వాళ్ళకు కూడా మనం రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఆప్షన్స్ ఉన్నాయి. ఏదర్ మన కండనే తీసివేసే ఆప్షన్ ఉంటుంది, లేదంటే ఇంప్లాంట్స్ అంటాం, సెలైన్ ఇంప్లాంట్స్, సిలికాన్ ఇంప్లాంట్స్. సో వాటిని కూడా మనం వాళ్ళకి చేసి వీ కెన్ గివ్ అ షేప్ టు ద బ్రెస్ట్. హార్మోన్స్తో రిలేటెడ్గా ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్కి హార్మోన్ థెరపీ అనేది ఇంకా లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందా? లైఫ్ లాంగ్ కాదు, ఇనీషియల్లీ 5 years వరకు వాడేవాళ్ళు. ఇప్పుడు స్టడీస్ హ్యావ్ షోన్ దట్ గివింగ్ ఇట్ ఫర్ 10 years ఇస్ బెటర్ అని. సో ఇప్పుడు 10 years వరకు ఇస్తున్నాం. దట్ హార్మోన్ థెరపీ ఈజ్ ఓన్లీ అ సింపుల్ టాబ్లెట్. సో డైలీ వాళ్ళ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. బ్రెస్ట్ క్యాన్సర్కి అంటే జెనెటిక్ రీజన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి మీరు BRCA1 BRCA2 ఇలాంటి టెస్టులు సజెస్ట్ చేస్తారు కదండి, అవి అసలు ఏ ఏజ్లో చేయించుకుంటే బెటర్ అంటారు? సో నార్మల్లీ ఇప్పుడు సపోజ్ ఒక 40 year లెస్ దాన్ 50 year old ఫ్యామిలీలో ఒక ఆవిడకి లెస్ దాన్ 50 years ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. సో వాళ్ళకి యూజువల్లీ మనం చేపిస్తాం. వాళ్ళకి BRCA పాజిటివ్ ఏమైనా ఉంది అంటే దెన్ వీ అడ్వైజ్ ద ఫ్యామిలీ టు బీ అండర్ రెగ్యులర్ స్క్రీనింగ్. లైక్ ఫ్రమ్ 20 years 25 years నుంచి మనం వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అందరికీ, ఫీమేల్స్ అందరికీ మనం చెకప్స్ అడ్వైజ్ చేస్తాం. రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటే మంచిదా? ఒక్కొక్కసారి బ్రెస్ట్ తీసేయడం, ఓవరీస్ తీసేయడం ఇలాంటివి కూడా చేస్తుంటారు. అవి అది ఇప్పుడు సపోజ్ BRCA పాజిటివ్ ఉన్నదంటే వీ గివ్ అన్ ఆప్షన్ ఆఫ్ రెగ్యులర్ చెకప్ దట్ వీ కాల్ యాజ్ యాక్టివ్ సర్విలెన్స్. ఆర్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ప్రొఫైలాక్టిక్గా ముందే 2 బ్రెస్ట్లు తీసేయడం, 2 ఓవరీస్ తీసేయడం. దిస్ ఈజ్ వన్ ఆప్షన్. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వుడ్ నాట్ బీ యాక్సెప్టింగ్ దట్, బట్ స్టిల్ దట్ ఈస్ వన్ ఆప్షన్. బ్రెస్ట్ క్యాన్సర్కి, ఓవరియన్ క్యాన్సర్కి, అండాశయాల క్యాన్సర్కి సంబంధం ఉందంటారు, ఎంతవరకు ఉంటుంది? సో ఇవన్నీ యాజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ హార్మోన్ రిలేటెడ్. సో హార్మోన్స్ ఆర్ ఫ్రమ్ ద ఓవరీ. ఈ హార్మోన్ రిసెప్టార్స్ అనేవి బ్రెస్ట్లోను ఓవరీలోనూ ఉంటాయి అనమాట. సో ఆ రిసెప్టార్స్ బేస్డ్ వల్ల ఈ ట్యూమర్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో అందుకని ఈ 2 కనెక్టెడ్ ఉంటాయి.
అంటే వాళ్ళు ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఓవేరియన్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయించుకుంటూ ఉండాలా? మేము రెగ్యులర్గా అది కూడా చూస్తూ ఉంటాం. ఓకే. అండాశయాల క్యాన్సర్కి గురైన వాళ్ళు కూడా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలా? రెగ్యులర్లీ చూస్తాము, బట్ దట్ ఈస్ ఎస్పెషలీ ఇఫ్ ద BRCA ఇస్ పాజిటివ్, BRCA2 అంటాం, అది పాజిటివ్ ఉంటే వీ చెక్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే ఆన్ ది హోల్ ఏజ్తో పాటు ఈ క్యాన్సర్కి గురయ్యే రిస్క్ ఎక్కువగా ఉన్నా చిన్న వయసులోనే అయినా రావచ్చు, వయసు పైబడిన వాళ్ళలో రావచ్చు, అంటే చాలా ఏ ఏజ్లో అయినా గురయ్యే రిస్క్ ఉంటుంది అంటే ఎస్పెషలీ ఇప్పుడు మనకి 20 years 30 years అబౌవ్ నుంచి ఏజ్లో అయినా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ ఆల్ ద కెమికల్స్ అండ్ హార్మోన్స్ వీఆర్ ఎక్స్పోజ్ టు. ఓకేనండి డాక్టర్ సౌమ్య కోరుకొండ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, స్క్రీనింగ్ టెస్ట్లు ఎంత రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి, వాటిలో రకాలేంటి, అసలు బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అందరూ పెంపొందించుకోవాల్సిన అవగాహన ఏంటి, ఏ సిమ్టమ్స్ కనిపించినప్పుడు తప్పనిసరిగా అనుమానించి చెకప్స్ చేయించుకోవాల్సి ఉంటుంది, ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతల వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాంటి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హెల్త్ కేర్. నమస్తే.